నాది ఐడియా సిమ్ మనం అనుకున్నాం. ఓకే. నాకు ఎయిర్టెల్ వాడు ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఎయిర్టెల్ వాడు ఏ ఆఫర్స్ పెట్టాడు, వాడు ఏం పెట్టాడు, ఏం చేస్తున్నాడు, జియో ఈ రకరకాల ఎట్లా సాధ్యం అవుతుంది అది? మీరు ఇన్స్టాగ్రామ్ స్వైప్ చేస్తున్నప్పుడు ఎయిర్టెల్ గురించి యాడ్స్ వచ్చినప్పుడు మీరు జస్ట్ ఇట్లా క్లిక్ చేసి బై మిస్టేక్ అలా క్లిక్ చేస్తే కూడా మీ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్ సేవ్ అవుతుంది అనమాట. ఇన్స్టాగ్రామ్ సేవ్ అవుతుంది, మనం ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎట్లా వెళ్తుంది ఇన్స్టాగ్రామ్? ఎందుకంటే మీరు ప్రీవియస్గా ఏదైనా ఒక వెబ్సైట్కి మొబైల్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు సేవ్ డీటెయిల్స్ అని కొట్టింటారు. అంటే ప్రతిసారి టైప్ చేయాలని కాకుండా సేవ్ దిస్ డీటెయిల్స్ ఫర్ ఫ్యూచర్ యూజ్ అని చేసింటారు. మీరు ఎప్పుడైతే అట్లా సైన్ అప్ యాడ్స్ వచ్చింటే మీరు క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆటోఫిల్ అయిపోతాయి. మీరు ఆటోఫిల్ అని మీరు చెక్ చేసుకుంటే జస్ట్ బ్యాక్ చేస్తే ఆ డేటా అంతా అక్కడే సేవ్ అయిపోతుంది. బేసిక్ ఇది వాట్సాప్ మనం ఎక్కువ వాడుతూ ఉంటున్నాం. బేసిక్గా ఇప్పుడు రెగ్యులర్గా టెలిగ్రామ్ వచ్చింది కానీ ఆల్టర్నేటివ్, కానీ వాట్సాప్ మనం ఎప్పుడు అదే ప్రిఫర్ చేస్తూ ఉంటాం. టెలిగ్రామ్ అనేది నాకు తెలిసి నేనే వాడను, అది టెలిగ్రామ్ గురించి అంత తెలిసిన. కానీ వాట్సాప్ అనేది సేఫేనా? వాట్సాప్ అంతా సేఫా అంటే ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న స్కామ్స్కి కొన్ని కారణాల వల్ల సేఫ్ అనేది అయితే కాదంటాను. బికాజ్ ఎందుకంటే చాలా స్కామ్స్ జరుగుతున్నాయి అండ్ చాలా వీక్ పాయింట్స్ కూడా వస్తున్నాయి అనమాట వాట్సాప్ ద్వారా. సో ఐ ప్రిఫర్ టు చూస్ టెలిగ్రామ్. సో అంటే బేసిక్ అంటే వాట్సాప్ ఆడియో కాల్ కూడా ట్రాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆడియో కాల్ ట్రాక్ అనేది అవ్వదు. బికాజ్ ఎందుకంటే అది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. బట్ అయ్యే ఛాన్సెస్ రేర్ కేసెస్ ఎప్పుడంటే ఒకే రూమ్లో సేమ్ వైఫైకి కనెక్ట్ అయినప్పుడు హ్యాక్ చేస్తేనే అవుతుంది అనమాట. అది కూడా 99% అవ్వదు, జస్ట్ ఒక 1% ఛాన్సెస్ అనేది ఉన్నాయన్నమాట. అంటే ఈ ఫ్రీ వైఫై అనేది మనం మెట్రో స్టేషన్స్లో చూస్తూ ఉంటాం. ఫ్రీ వైఫై ఎక్కువ ఇప్పుడు అంతా కూడా వైఫై అవుతుంది కదా. బేసిక్గా దానివల్ల సేఫా డేంజరా? సో సేఫ్ కన్నా డేంజర్ అని అంటాను నేనైతే. బికాజ్ ఎందుకంటే నువ్వు ఆ వైఫైని యూజ్ చేసుకొని ఏ వెబ్సైట్కి వెళ్తున్నావు, ఎంత డేటా యూజ్ చేస్తున్నావు, ఏమేమి చేస్తున్నావు అని ప్రతి ఒక్క డేటా అవతల వాళ్ళకి తెలుస్తుంది. అవతల గవర్నమెంట్ అఫీషియల్స్ కావచ్చు, అన్అఫీషియల్స్ కూడా కావచ్చు, ఎవరికైనా కానీ ఆ డేటా తెలుస్తుంది. అంటే ఒకవేళ గవర్నమెంట్ అఫీషియల్ కాకుండా మూడో వ్యక్తి జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది వీళ్ళకి తెలియదా? ఇప్పుడు మెట్రో స్టేషన్ కావచ్చు, ఎవరైనా కానీ. సో వీళ్ళకి తెలిస్తే వీళ్ళు తెలిసిన వెంటనే వీళ్ళు యాక్షన్ తీసుకునే లోపల ఆ పర్సన్ ఎగ్జిట్ అయిపోతాడు, వచ్చిన డేటాని తీసేసుకొని ఎగ్జిట్ అయిపోతాడు కదా. అంటే ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు ఒక చోట ఎక్కడైనా పేకాట ఆడుతుంటారు, పేకాట ఆడుతున్నప్పుడు పోలీస్ సైరన్ వినిపించిన వెంటనే అందరు జంప్ అయిపోతారు. అలానే ఇక్కడ కూడా అనమాట. ఇప్పుడు వాడు థర్డ్ పార్టీ వాడు జాయిన్ అయిన వెంటనే పోలీసు వాళ్ళకి తెలిసిందని వెంటనే ఏం చేస్తాడు, ఇంకా సైట్ వెంటనే క్లోజ్ చేసేసుకొని వచ్చిన డేటా సాల్వ్ తీసేసుకొని గ్రాప్ చేసుకొని వెళ్తాడు అనమాట. ఈ ప్రాసెస్ జరుగుతుంటుంది కాబట్టి అక్కడ కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఒక వైఫై కనెక్ట్ అయితే మన డేటా ఎంతవరకు వాళ్ళు చూడడానికి ఉంటుంది? 100కి 100% చూసే అంత కెపాసిటీ ఉంది. 100% కంప్లీట్లీ. ఎందుకంటే వైఫై అనేది ఒక ఐపీ అడ్రస్ అంటే మనకి ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. ఆ ఐపీ అడ్రస్ని హ్యాక్ చేయగలిగినామంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని మనం గ్రాప్ చేసుకోవచ్చు. మనం సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి కదా, మన సీసీ ఫుటేజెస్ కూడా ఐపీ అడ్రస్ ద్వారా హ్యాక్ చేసేది అనమాట, హైజాక్ చేసేది. ఇంత ఉంటుంది అనమాట. అంటే బేసిక్గా ఒక వైఫై కనెక్ట్ అయితే మాత్రం ఇంకా కంప్లీట్, అంటే ట్రస్టెడ్ కాకపోతే ఇంకా కంప్లీట్ మన డివైస్ ఇంకా సేఫ్లో లేదని అర్థం చేసుకున్నాం. అంటే ఇప్పుడు టెలిగ్రామ్ విషయంలో టెలిగ్రామ్ అనేది చాలా సేఫ్ అనుకుంటున్నాం కదా. ఇటీవల కొన్ని అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఇష్యూ వచ్చిన దగ్గర నుంచి కూడా టెలిగ్రామ్ గ్రూప్స్ వల్ల కూడా ఈ ఎఫెక్ట్ ఉంది, బెట్టింగ్ యాప్స్ ఎఫెక్ట్ అని కూడా ఆ టెలిగ్రామ్ ద్వారానే ఎక్కువ అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు జనాల్ని, వీళ్ళందరూ ఫాలోవర్స్ అంటున్నారు కదా. సో ఇదైతే వాస్తవం. బికాజ్ ఎందుకంటే చాలామంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ చేయండి ప్రమోషన్ చేస్తున్నారు. సో దీని ద్వారా టెలిగ్రామ్లో చాలామంది జాయిన్ అయ్యి అమౌంట్ అనేది లాస్ అవుతున్నారు. దీని మీద ఇప్పుడు మనకి సైబరాబాద్ పోలీసులు వాళ్ళు కూడా చాలామంది అరెస్ట్ చేశారు, మీకు ఐడియానే ఉంటుంది. ఇంకా వార్నింగ్ కూడా ఇప్పించారు చాలామంది ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్స్తో. మేబీ ఇప్పటి నుంచి అయితే ఇవైతే కొనసాగించవు ఇంకా, ఎందుకంటే టెలిగ్రామ్ కూడా టు బి బ్యాన్ అనే ఒక టాక్ అయితే నడుస్తుంది. టెలిగ్రామ్ కూడా చూడాలి మరి ఏమవుతుందో. టెలిగ్రామ్ కూడా సేఫ్ కాదా? టెలిగ్రామ్ కూడా సేఫ్ కాదు. బికాజ్ ఎందుకంటే దాంట్లో చాలా చాట్ బాట్స్ ఉంటాయి అనమాట. ఆ చాట్ బాట్స్ మన పర్మిషన్ లేకుండా చాలా చాట్స్ అవుతాయి. రైట్. అంటే ఇప్పుడు ఇంకొకటి అంటే ఫైనల్గా ఈ ఫోన్ ఒక్కటే ఉంది నా దగ్గర అనుకుందాం. ఫర్ సపోజ్ నేను ఒక దొంగను అనుకున్నాను, నేను ఒక చోట దొంగిలించడం జరిగింది, ఒక ఏటీఎం అనుకున్నాం, ఏటీఎంలో దొంగతనం జరిగింది, నా దగ్గర ఈ ఒక్క ఫోనే ఉంది, సీసీ ఫుటేజ్ కూడా లేదు ఇక్కడ పోలీసులకి ఆధారంగా, నా ఫోనే ఉంది. దీని నుంచి మనం అతను పట్టుకోవచ్చు. ఎలా పట్టుకుంటామంటే, ఇప్పుడు మీ ఏటీఎం కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఒక ఎలక్ట్రానిక్ డివైస్ చిప్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది.
ఆ ఎలక్ట్రానిక్ డివైస్ చిప్ ఏం చేస్తుంది అంటే మీ దగ్గర ఉన్న కనెక్టివిటీ సిగ్నల్స్ని తీసుకువెళ్ళి ఇంకొక కనెక్టివిటీ సిగ్నల్స్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. ఆ కార్డు మీద ఉండే చిప్ యొక్క వర్కింగ్ అదే అనమాట. మీ ఏటీఎం నుంచి ఇంకో ఏటీఎంకి కనెక్ట్ అవ్వడం, లేకపోతే మీ దగ్గర ఉన్న ఏటీఎం కార్డు నుంచి మీ దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ని ఇంకో దానికి కనెక్ట్ చేయడం. సో ఇలా కనెక్ట్ అయినప్పుడు మీ మొబైల్ సిగ్నల్స్ కూడా కనెక్ట్ అయ్యండి. ఆ మొబైల్ సిగ్నల్స్ ఏవైతే కనెక్ట్ అయ్యాయో అవి సేవ్ అయ్యండి అనమాట. సో ఇప్పుడు దొంగతనం జరిగిన దాని టైం బట్టి ప్రకారము వాళ్ళు ఆ టైంలో ఆ రేంజ్‌లో ఏవేవి నెట్వర్క్‌లో ఉన్నాయో, ఆ నెట్వర్క్‌లో ఏటీఎం దగ్గర ఏవేవి నెట్వర్క్‌లో ఉన్నాయో ట్రయాంగులేట్ చేసి చెక్ చేస్తే సర్టెన్ నంబర్ అని వస్తది. ఆ నంబర్ ప్రకారం మిమ్మల్ని పట్టుకోవచ్చు. ఈ మెట్రో స్టేషన్‌లో మెట్రో ట్రైన్స్ కూడా హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటదా? మెట్రో ట్రైన్స్ కూడా హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ ఎందుకంటే మనం 'పఠాన్' సినిమా చూసాం. 'పఠాన్' సినిమాలో వాడు ట్రైన్‌ని హ్యాక్ చేసేసి మొత్తాన్ని కంట్రోల్ చేసేస్తారు. ఈ దీని గురించి మనం ఒకవేళ ఏమైనా పేటెంట్ గాని ఏమైనా చెప్తే కూడా మనకి ఆళ్ళ అఫీషియల్స్ నుంచి లేదు అట్లా చేసేకి లేదు అని వస్తాయి. బట్ మనం చెప్పలేం. బికాజ్ ఎందుకంటే సినిమాలో చూపిచ్చారు. సినిమాలో చూపిచ్చారంటే జరుగుతాయి. ఇప్పటివరకు ప్రతి ఒక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'రోబో' సినిమా చూడండి. 2010లో శంకర్ గారు అప్పుడు చూపిచ్చారు. ఇప్పుడు జరుగుతున్నాయి. 2017, 18లో తెచ్చారు. అప్పుడు చూపించినట్టు అవి జరుగుతున్నాయి. అట్లే సినిమాలో చూపిస్తున్నారంటే కంపల్సరీ జరుగుతాయి. సో, నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో 'పఠాన్' సినిమా ప్రకారం అక్కడ హైజాక్ చేసాడు కాబట్టి ఇక్కడ దాని ప్రకారం మెట్రో ట్రైన్స్ కూడా హ్యాక్ చేయొచ్చు. ఇప్పుడు నాకు 2 ఫోన్లు ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు 2 ఫోన్‌లో ఒక ఫోన్‌లో సిమ్ లేదనుకుందాం ఫర్ సపోజ్. డేటా అంతా కూడా ఆ ఫోన్‌లో పెట్టుకున్నా నేను. సిమ్ లేని ఫోన్‌లో. ఏదైతే నేను కాల్స్ వాడుతున్నానో ఈ ఫోన్‌లో ఏంటంటే జస్ట్ డేటా ఏముండదు. జస్ట్ కాల్స్ కోసం నేను యూజ్ చేస్తున్నా. ఇప్పుడు నా దగ్గర సిమ్ లేని ఫోన్ నుంచి డేటా హ్యాక్ చేయడానికి అవుతుందా? అవుతుంది. ఎలా అవుతుంది అంటే అక్కడ మీ 2 థింగ్స్ మీ సైడ్ నుంచి సపోర్ట్ కావాలి. ఒకటి నియర్ బై షేర్ అన్నా ఆన్ చేయాలా, లేకపోతే వైఫై అన్నా ఆన్ చేయాలా, లేకపోతే బ్లూటూత్ అన్నా. ఈ 3 థింగ్స్ ఏదన్నా ఒకటి ఆన్ చేస్తే పాసిబుల్ అవుతుంది ఇంగ యథావిధి. కాకపోతే ఇదైతే సేఫ్ మోడ్. సేఫ్‌గానే ఉంటుంది. సేఫ్‌గానే ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ. ఏం ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి మరి? సో, అదే అనమాట ఎంఎన్‌సీ కంపెనీ స్టార్టప్ గురించి ఆలోచిస్తున్నాం. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మనం సైబర్ వజ్రం అని సిరీస్ చేస్తున్నాం. సో, దీని ద్వారా మేము మొత్తం ఆంధ్ర అండ్ తెలంగాణలో చాలామందికి సైబర్ యాక్ట్స్ గురించి అవగాహన తేవాలని చూస్తున్నాము విత్ ద హెల్ప్ ఆఫ్ సైబర్ అఫీషియల్స్.